వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 100 కోట్ల నిధులతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టామన్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. డ్వాక్రా మహిళల సొమ్మును స్వాహా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్న రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. మిషన్ భగీరథ ఇంటెక్ వెల్ ను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. నర్సాపూర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ను తనిఖీ చేసిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. ఉప్పల్లోని యూపీహెచ్సిని పరిశీలించిన మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ గౌతమ్. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ 26వ డివిజన్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రజాపాలన అందించే దిశగా ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నామని, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులకు సూచించామని తెలిపారు. రామగుండం నియోజకవర్గానికి 100 కోట్ల ప్రత్యేక నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. డ్రైనేజ్ల మీద కట్టడం వల్ల కూడా ఇబ్బంది అవుతున్నట్టుగా ఇక్కడ నుంచి ఆ కాలనీలో స్వయంగా చూసాం. కొన్ని ఫంక్షన్ హాల్స్ అయితే రోడ్ల మీద వచ్చేసి డ్రైనేజ్ల మీద కట్టుకున్నారు. వారికి కూడా నేను అభ్యర్థిస్తూ ఉన్నా, తక్షణమే మున్సిపల్ అధికారులు కలిసి స్వచ్ఛందంగా మీరే ముందుకు వచ్చి సహకరించాల్సిన కోరుతా ఉన్నాం. అదే మాదిరిగా ఎవరైతే ప్రజాస్వామ్యంలో ఇలా ప్రభుత్వ పాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో సింగరేణి సమస్య, సింగరేణి ప్రైవేటీకరణలో భాగంపై మాట్లాడేటువంటి ఒక అంశం నేను మీ ద్వారా ఇప్పుడు చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఎక్కడో చూసాం, మేము మొదటి నుంచి వ్యతిరేకం. ఈరోజు కాదు, గత 5 సంవత్సరాల ముందు నుంచి. ఏ రోజైతే మన పార్లమెంట్లో కవిత సింగరేణిగా ఉంచండి, సింగరేణి ప్రాంతంలో రాష్ట్రంలో మా సింగరేణి తప్ప ఇంకోటి చేయడానికి వీలు లేదని ఖరఖండిగా చెప్పినటువంటి మాటను గుర్తు చేసుకోవాల్సిందే కోరుతా ఉన్నా. ఎవరైతే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కొరకు, వాళ్ళ గుర్తింపు కొరకు మాట్లాడుతున్నారో జాగ్రత్త వహించాల్సి కోరుతాం. డ్వాక్రా మహిళల సొమ్ము స్వాహా చేసిన బ్యాంకు ఉద్యోగిపై తక్షణం చర్యలు తీసుకోవాలని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా జి ఎర్రంపాలెం గ్రామంలో స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడా వద్ద డ్వాక్రా మహిళలతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ డ్వాక్రా మహిళలకు చెందిన సుమారు 80 లక్షల రూపాయలను బ్యాంక్ బిజినెస్ కరెస్పాండెంట్ గా పనిచేస్తున్న నాని బాబు అనే వ్యక్తి కాజేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బ్యాంక్ అధికారులు నాని బాబుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే బలరామకృష్ణకు డిమాండ్ చేశారు. బాధిత మహిళలకు న్యాయం జరిగే వరకు వారికి పూర్తిగా అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. చేయాల్సిన అవసరం ఉంది. అది చెక్ చేస్తున్నారు అధికారులు, ఇంకా చెక్ చేస్తున్నారు. మరి 17 సంఘాల్లో కూడా మరి ఎంత వస్తుందో తెలియదు, ఉన్నట్లో సరిపోతుంది. 17 సంఘాలు ఇంకా చెక్ చేయాలి. అలాగే మీ బంగారం అప్పుల నిమిత్తం ఏదైతే మీరు డబ్బులు తీసుకున్నారో దాని నిమిత్తం కూడా బ్యాంకులో మిస్అప్ ఆపరేషను జరిగిందని మహిళలందరూ కూడా ఆందోళన చేపట్టారు. ఈ విషయం ఈ గ్రామ నాయకులు తోరాడి శ్రీని గారి ద్వారా తెలుసుకుని, అదేవిధంగా ముఖ్యంగా ఎక్కువ మంది బాధితులు పక్క గ్రామమైన పుణ్యక్షేత్రం వాసులు ఉండడం వల్ల అక్కడ జనసేన నాయకులు మాదిరెడ్డి బాబులు గారు, తెలుగుదేశం సీనియర్ నాయకులు మరియు మాజీ సర్పంచ్ అయినటువంటి మదిరెడ్డి చిన్న వెంకటరాజు గారు వారు తెలియజేస్తే ఉటావుటిని ఇక్కడ బయలుదేరి వచ్చాం. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితులు చూస్తే బ్యాంకులో ఉన్న అధికారులని రసీదు జాగ్రత్త పెట్టుకున్నారు. మొదటి నుంచి వీళ్ళని పాస్బుక్లు అడుగుతున్నారు. పాస్బుక్లో పోస్టింగ్ వేసి బ్యాంక్ ఎంట్రీస్ అన్నీ వేసి ఇమ్మని చెప్పని అడిగారు. కానీ వీళ్ళు ఎవరో కూడా ఆ విధంగా పాస్బుక్లు ఎంట్రీ చేసినటువంటి ఇవ్వలేదు. ప్రింటర్ పనిచేయట్లేదో లేదా ఆన్లైన్ పనిచేయట్లేదో రకరకాల సాకులు చెప్తూ ఈ సంఘాలకి మధ్యలో ఉన్నటువంటి యామినేటర్ కూడా వారు కూడా తెలియజేయలేదని చెప్పేసి వాపోతున్నారు. అంటే ఇక్కడ బిజినెస్ కరెస్పాండెంట్, యామినేటరు, బ్యాంక్ అధికారులు కుమ్మక్కయ్యి ఇదేమన్నా మోసం జరిగిందా? మంచిర్యాల నియోజకవర్గం హజీపూర్ మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద ఉన్న మిషన్ భగీరథ ఇంటెల్ వెల్ ను మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గంలో ప్రజలకు మంచినీటి సమస్య లేకుండా చేస్తామని చెప్పారు. వర్షాకాలం వచ్చినా కూడా వర్షాలు పడకపోతే ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టులో
పూర్తి అడుగుపోవడంతో ఇక్కడికి మిషన్ భగీరథ దీనికి వాటర్ సోర్స్ అవుతుంది ఇబ్బంది అయినా వెంటనే మసన్ గారు మొదలు చూసి ఇంకా 3-4 రోజుల కన్నా ఎక్కువ నీళ్ళు అని చెప్పిన వెంటనే స్పందించి అప్పటిదప్పుడు మాట్లాడి నీళ్ళు అక్కడి నుంచి కనీసం అంటే ఎంత ఎండాకాలం వచ్చినా ఎంత డాట్ అన్న ఇబ్బంది కాకుండా ఆలోచిస్తూ ఉండండి మసన్ వేసి బాబా అంటే గడిచిన 4-5 నెలల నుంచి ఎండాకాలంలో కూడా నీళ్ళు ఇచ్చేది అంటే వాళ్ళిద్దరు బాగా పనిచేశారు. అంటే 15 సంవత్సరాల సమస్యకు పరిష్కారం చూపించారు. టోటల్ కాకపోయినా 90% ఇప్పుడు వచ్చింది. మున్సిపాలిటీ వాళ్ళు కూడా అక్కడ వాళ్ళు వీళ్ళకన్నా కొంచెం అడ్వాన్స్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు మున్సిపాలిటీ మొదటి చూస్తాను కాబట్టి వాళ్ళు ఉండే దగ్గర ఉంది. ఆయనతో పెంచి పెట్టి వాళ్ళు కూడా రెడీ చేసి 24/7 పనిచేస్తుంటారు. వాళ్ళని ఇంతకంటే ఎక్కువ వాళ్ళ గురించి ఎక్స్పెక్ట్ వచ్చింది. ఖచ్చితంగా వాళ్ళ సహకారంతో మంచిర్యాల పట్టణానికి కానీ లేకపోతే మా స్కూల్ కానీ లేకపోతే మంచిర్యాల నియోజకవర్గానికి మంచినీళ్ళ సమస్యలు ఉండకపోతే సాగునీళ్ళ సమస్య కూడా నిన్న చర్చ జరిగిన దాదాపు కొలిక్కి వచ్చింది. మనకు సంబంధించిన మటుకు మన నియోజకవర్గం సంబంధించిన సాగునీటి సమస్య బహుశా వచ్చే సంవత్సరం దొరుకుతుంది. ఈ మంచినీళ్ళ సమస్య ఈ మార్చి దాకా 2 వైరస్ ఎక్కడెక్కడ ఉందో ఈ 30 సంవత్సరాల దాకా సాగునీళ్ళు కానీ సాగునీళ్ళ సమస్య లేకుండా వస్తుంది. ఇప్పుడే హాస్పిటల్ వచ్చింది మాతా శిశు హాస్పిటల్. మెదక్ జిల్లా నర్సాపూర్లో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆర్టీసీ బస్టాండ్లో పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. బస్టాండ్ పరిసరాల్లో పేరుకుపోయిన చెత్త చెదరం పేరుకుపోయి ఉండడంతో పరిశుభ్రత పాటించాలని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం బస్సులో మహిళలకు ఉచిత బస్సు 0 టికెట్ ద్వారా అందుతున్న సదుపాయాల గురించి మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆల్రెడీ శాంక్షన్ అయింది. సో ఎప్పుడైతే అంత ప్రాబ్లం లేకపోయినా కానీ వర్షాకాలం కొద్దిగా స్టార్ట్ అయ్యేసరికి సో ఆ వాటర్ అంతా కూడా కాలనీస్ వాటర్ అంతా కూడా ఇక్కడ రావడం మళ్ళీ ఇక్కడంతా కూడా కొద్దిగా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంది అనేసి ఒకసారి పర్యటించి చూడడం జరిగింది. సో ఆల్రెడీ దీనికి పరిష్కారం ఇంతకుముందు కూడా అందరి డిపార్ట్మెంట్స్ కూర్చోబెట్టి ఒక కన్సెన్సస్ బిల్డప్ చేయడం జరిగింది. సో దాని పరిష్కారం అయ్యే విధంగా ఆ కన్స్ట్రక్షన్ కూడా తొందరగా టేకప్ చేసి మరి ఇక్కడంతా కూడా ప్రాబ్లం రాకుండా వాటర్ ఇక్కడ నిల్వ ఉండకుండా ఉండే విధంగా ఏమేమి ఏర్పాటు చేయాలో మరి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున అది ఇమీడియట్గా టేకప్ చేస్తాము. సో అదేవిధంగా ఒకసారి మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టేకప్ చేసిన ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒకసారి చూడడానికి కూడా రావడం పాసిబుల్ అన్నీ కూడా మేము క్లియర్ చేస్తూ ఉన్నాం. సో పబ్లిక్ అందరికి కూడా రిక్వెస్ట్ ఏంటి అనేసి అంటే ప్రజావాణి రోజు సో అందరు కూడా కలెక్టర్ ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదు. సో ఆర్డీఓ ఆఫీసెస్లో, ఎంఆర్ఓ ఆఫీసెస్లో, ఎంపీడీఓ ఆఫీసెస్లో కూడా ప్రజావాణి చేస్తారు. బట్ అందరు కూడా కలెక్టర్ ఆఫీస్కే వస్తూ ఉన్నారు. సో ఈ వీక్ నుంచి కూడా ఖాతాపూర్వకంగా కూడా పిటిషనర్ స్కీమ్ అని చెప్పినాం, అది కూడా జరుగుతుంది. సో ధరణి వెరిఫికేషన్ కూడా చాలా మంచి దీంట్లోనే నడుస్తూ ఉంది. సో మేబీ ఇంకొక 15-20 డేస్లో కూడా ఇదే డ్రైవ్ మోడ్లో మ్యాక్సిమం ఏవైతే మేము సమస్యలు ఇట్టే తొందరగా పరిష్కారం చేసేటివి అన్నీ కూడా చేసేస్తాం. కానీ ఏమైనా ఉంటే కూడా ఎక్కడ వెళ్తే పరిష్కారం అయితే కూడా అది కూడా చూపెట్టడం జరుగుతుంది. ఉప్పల్లో ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూపీహెచ్సిలో అన్ని వార్డు ఫార్మసీ ఎక్స్రే ల్యాబ్లను పరిశీలించి వైద్య సదుపాయాల గురించి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి తనిఖీ చేశారు. తనిఖీలలో వైద్యులు గైర్హాజరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్యం సరిగ్గా లేకపోవడంతో రోగులకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్కి సూచించారు. ఎవరైతే విధుల పట్ల అలసత్వం వహిస్తారో వారిపై కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ అన్నారు. సెకండ్ యూనిట్ అసిస్టెంట్ మేడం అడుగుతుంది. సెకండ్ యూనిట్ అసిస్టెంట్ ఎక్కడ ఉన్నారు? సెకండ్ యూనిట్ అసిస్టెంట్ పేరు చెప్పండి. అసిస్టెంట్ రోజు 9 to 12 మేడం. 9 to 12 డిఫరెంట్ యూనిట్స్ ఉంటాయి.
7 యూనిట్స్ ఉంటాయి. కుమార్ కరుణాకర్ పెంపుడు కుక్కలకు తప్పకుండా రేబీస్ వ్యాధి నివారణ టీకాలు వేయించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు అన్నారు. ప్రపంచ జునోసిస్ దినోత్సవం సందర్భంగా నర్సాపూర్ పశువుల ఆసుపత్రి వద్ద ఉచిత వ్యాధి నిరోధక టీకాల శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. టీకా వేయించడం వల్ల పెంపుడు కుక్కలకు రేబీస్ వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశు వైద్యాధికారి విజయశేఖర్ రెడ్డి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. ములుగు జిల్లాలోని ఇసుక క్వారీ కాంట్రాక్టర్లతో జిల్లా ఎస్బీ శబరీష్ సమావేశం నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలించిన అనధికారికంగా లారీలను రోడ్డుపై నిలిపిన చట్ట ప్రకారం కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. మావోయిస్టుల పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి సూచించారు. సంగారెడ్డి జిల్లా మండల్ భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో చౌటకూరు మండలంలోని సుల్తాన్పూర్ గ్రామంలో రాహుల్ గాంధీ హిందువులకు వ్యతిరేకంగా పార్లమెంట్లో మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలపై రాస్తారోకో చేయడం జరిగింది. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ప్రవీణ్, మాజీ మండల అధ్యక్షుడు మాస్టర్ రాజు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ భవనంలో రాహుల్ గాంధీ హిందువులని అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా ఈరోజు చౌటకూరు మండలంలోని సుల్తాన్పూర్ గ్రామంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ నాయకులు మేము ఒకటే తెలియజేస్తున్నాము, ఉన్నటి వరకు ఎలక్షన్ టైంలోనేమో సభలు సమావేశాలు పెట్టి కూడా హిందువుల మీద చాలా కుట్రలు చేస్తుండు. కుట్రలు కుతంత్రాలు చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ క్షమించొద్దు. ఈరోజు ఉమ్మడి పుల్కల్ మండలంలోని చౌటకూరు మండలంలో ఈ రాస్తారోకో వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఒక హెచ్చరికగా మిగిలిపోవాలని కోరుకుంటున్నాం. భారత్ గాంధీ వివరిస్తుండ్రు. మొన్న హిందువులను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి. ఎందుకంటే హిందువుల ద్రోహిగా మిగిలిపోయిండు రాహుల్ గాంధీ. ఆయన రేపు ప్రధానమంత్రి కూడా అయితే ఈ దేశాన్ని నాశనాలు వాళ్ళు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు 199 వచ్చినప్పుడు 543 వచ్చినాయని మర్చిపోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కాబట్టి 99 నుంచి మీరు 0+ పడిపోతారు రాబోయే రోజుల్లో. ఈరోజు హిందువుల ఐక్యత ప్రతి ఒక్కరూ గమనిస్తున్నారు. ఈ భారతదేశ గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటూ రాజేంద్ర నగర్ సర్కిల్ కార్యాలయం ఏఈ బలవంత్ రెడ్డి శుక్రవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. అనిషా డీఎస్పీ మాజిద్ అలీఖాన్ వివరాలు తెలిపారు. మైలార్దేవపల్లి ఆదర్శ కాలనీలో కొంతకాలం క్రితం గుత్తేదారు ముజఫరుద్దీన్ 6 లక్షల రూపాయల విలువైన సీసీ రోడ్ నిర్మించాడని ఏఈ బలవంత్ రెడ్డి బిల్లు మంజూరుకు 24,000 డిమాండ్ చేసి 15,000కు ఒప్పుకున్నాడని తెలిపారు. ముజఫరుద్దీన్ తమకు సమాచారం ఇవ్వగా సర్కిల్ కార్యాలయంలో ఏఈ బలవంత్ రెడ్డికి ఆయన 15,000 లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని వివరించారు. ఏఈ హౌసింగ్ బల్వంత్ రెడ్డి గారిని ఏసీబీ గారు ట్రాప్ చేశారు. కంప్లైంట్ వచ్చి ముజఫరుద్దీన్ అని కంప్లైనెంట్, సంతోష్ నగరీనా. సో ఈయన వచ్చేసి రోడ్ వర్క్ చేశారండి, సీసీ రోడ్ వర్క్, ఆదర్శ్ కాలనీ వార్డ్ నెంబర్ 59 రాజేంద్రలో. సో ఈ వర్క్ గురించి బిల్ శాంక్షన్ చేయడానికి గాను 15,000 డిమాండ్ చేశారు. అండ్ 15,000 తీసుకున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సార్ ఏం పేరు? బలవంత్ రెడ్డి, ఏఈ హౌసింగ్. ఏ విషయం సార్? ఏ విషయంలో? అదే అండి, సీసీ రోడ్ చేశారు ఆదర్శ్ నగర్ వార్డ్ నెంబర్ 59లో సీసీ వర్క్. బిల్ వచ్చేసి 6 lakhs అండాడ్ ఉందండి. దానికి మెజర్మెంట్ తీసిన తర్వాత 5 lakhs అండాడ్ ఇచ్చేశారు. సో ఆ విషయంలో అది వెరిఫికేషన్లోనే తెలుసు.
డైరెక్ట్ తీసుకున్నాడు. డైరెక్ట్ తీసుకున్నారు ఆయన దగ్గర అమౌంట్, ఆయన ఆఫీస్లో ఆయన ఛాంబర్లో తీసుకున్నారు. సార్ ఇప్పుడు ఎవరైనా మీకు అప్రోచ్ కావాలంటే ఎట్లా అప్రోచ్ కావాలి? 4 కాల్స్ ఉంటాయి, 1064 కాల్స్ చేయొచ్చు. లేదంటే ఇంకా మీకు ఏసీబీ వాళ్ళు మేము ఇక్కడ నంబర్స్ కూడా ఇస్తాము. అండ్ ఎనీ టైం మీరు అప్రోచ్ అవ్వచ్చు. రౌండ్ ద క్లాక్ 24 hours మాది కాల్ సెంటర్ ఉంటుంది. అందులో మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎనీ టైం యూ క్యాన్ అప్రోచ్. ఎవరి పేరు సార్? మాజిద్ అలీ ఖాన్ డిఎస్పీ. వాళ్ళ ఇంట్లో సెర్చెస్ నడుస్తున్నాయండి. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలంలోని ఎంపీడీఓ ఆఫీస్ వద్ద నుండి చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా రామగుణం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పచ్చని చెట్లే రేపటి ప్రగతికి మెట్లని, వాతావరణ సమతుల్యతను కాపాడడంలో చెట్లు చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాహితం కోరుకునే నాయకుడు. ఈ రాష్ట్రం పచ్చగా ఉండాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి. ఇవాళ మా ఎంఆర్ఓ గారు చెప్పినట్టు వృక్షో రక్షిత రక్షిత అనే ఒక నినాదాన్ని సంకల్పంగా తీసుకొని అన్ని ప్రాంతాల్లో లక్షల మొక్కలు నాటే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. మరి ఈరోజు అంతర్గాం మండలంలో అన్ని ఎంఆర్ఓ, ఎంపీడీఓ, మరి డిస్టిక్ సంబంధించిన రెవెన్యూ ఆఫీసర్లు అందరితో కలిసి స్థానిక ప్రజాప్రతినిధులు, మాజీ ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, రైతులు, ఉపాధి హామీ సంబంధించినటువంటి కార్మికులు ఈ ప్రాంతంలో ఉన్న కాలుష్య రహిత ప్రాంతంగా మన ముఖ్యంగా రామగుండం ప్రాంతాన్ని చేయాలని చెప్పి మీ ద్వారా ప్రతి ఒక్కరికి కోరుతా ఉన్నా. ఒక రాష్ట్రమే కాదు, పెద్ద పెద్ద జిల్లానే కాదు, ప్రత్యేకంగా నా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే మన ప్రాంతంలో ఓపెన్ కాస్ట్, అదే మాదిరిగా ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. చాలామంది మనము ఇలా కాలుష్యంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ కాలుష్య నివారణ ఇలా ఎలాంటి యంత్రం లేదు, ఎలాంటి మంత్రం లేదు, మందు లేదు. దానికి నివారణ కేవలం పర్యావరణాన్ని కాపాడుకోవడం, వృక్షాలను పెంచడం, పచ్చదనాన్ని పెంచడం, మన ఆరోగ్యంతో పాటు ఇతరుల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకొని ఈ ప్రాంతంలో పర్యావరణాన్ని పెంచాలంటే ఇలా ఖచ్చితంగా మొక్కలు నాటాల్సిన అవసరం ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి మరి దీంట్లో అందరూ కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అధికారులకు శుభాకాంక్షలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెలగ్రామం అరుంధతిపేటలో అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న సిఐ దొరరాజు, డీఎస్పీ రామకృష్ణ, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో దర్యాప్తు చేపట్టారు. జరగడం జరిగింది. మన జిల్లా పేరైన డాక్టర్ భీమరావ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద ఉన్న కోనసీమ జిల్లాలో మరి ఈరోజు మరి మన రాజ్యాంగాన్ని పునర్నిర్మించిన అనే ఒక గొప్ప మహానుభావుడు మరి విగ్రహాలు 9 సంవత్సరాల క్రితం ఇక్కడ జగజ్జీవనరావు గారి విగ్రహం, అలాగే అంబేద్కర్ గారి విగ్రహం ఇక్కడ పెట్టడం జరిగింది. ఎప్పుడు కూడా మరి 9 సంవత్సరాల్లో ఆ ఊరు చివరన్నా సరే ఎప్పుడు ఇటువంటి దురదృష్టకరమైన సంఘటన జరగలేదు. మరి ఈరోజు మాకు ఉదయం 11 అదేవిధంగా ఎక్కువ ఇంపార్టెంట్ ప్రాపర్టీ అఫెన్స్లోనే డాగ్ స్క్వాడ్ వాడతారు. కానీ ఇది ఒక సున్నితమైన అంశం, నిష్ణాతులైన ఎక్స్పర్ట్స్ రావడం జరిగింది. అదేవిధంగా దీన్ని అన్ని కోణాల్లోనూ ఇదొక ఛాలెంజింగ్గా తీసుకుని ఇదొక దురదృష్టకరమైన సంఘటన కింద భావించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరైనా సరే, ఎంత గొప్పవాళ్ళైనా సరే, చట్టం దృష్టిలో చట్టాన్ని ఎవరైనా వాళ్ళ చేతుల్లో తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరైతే ఈ ఘటనలకు కారకులయ్యారో వాళ్ళందరినీ కూడా చట్టపరంగా అరెస్ట్ చేసి వాళ్ళ న్యాయస్థానం ముందు దోషులుగా నిలబెట్టి వాళ్ళకి కఠినమైన శిక్షలు పడే వరకు కూడా ఆ విధమైన మోటివ్ తోటే ప్రారంభం నుంచి ఈ కేసును మేము ఒక ఛాలెంజింగ్గా తీసుకుంటున్నాం. మీ అందరూ కూడా, గ్రామస్తులందరూ కూడా మా అందరికీ సహకరించి, అలాగే కమ్యూనిటీ పెద్దలు, అలాగే మీడియా వారు అందరూ కూడా మాకు దర్యాప్తులో సహకరించి ఈ కేసు త్వరగా మేము క్రాక్ చేయాలని చెప్పేసి మీ అందరి యొక్క సంపూర్ణ సహకారాలు కావాలని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.
మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రావు వర్ధంతి పురస్కరించుకొని కరీంనగర్ డీసీపీ కార్యాలయంలో బాబు జగజీవన్ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పురుమల శ్రీనివాస్, డీసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సింగరేణి బొగ్గు బ్లాక్ల వేల నిరసిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు, ట్రేడ్ యూనియన్లు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముట్టడించారు. బొగ్గు బ్లాక్లతో పాటు సహజ గనులను సింగరేణికి నామినేషన్ పద్ధతిని అప్పచెప్పాలని, కాదని వేలం కొనసాగిస్తే ఒక్క బొగ్గు పెళ్ల తట్టెడు మట్టిని తీనేయమన్నారు. బట్టి విక్రమార్క వేలం వేయమని చెప్పి మరుసటి రోజే వేలంలో ఎలా కూర్చుంటాడని ప్రశ్నించారు. తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ రాక్ సిరామిక్స్ కార్మికులు ఒంటికాలపై నిలబడి నిరసన తెలిపారు. రాక్ సిరామిక్స్ నాయకులు చంద్రశేఖర్ మాట్లాడుతూ తమను విధుల నుండి తొలగించి ఇతర ప్రాంతాల వారిని జాయిన్ చేసుకుంటున్నారన్నారు. ధర్నా ప్రశాంతంగా చేసుకుంటుంటే బస్సులు ఆపుతున్నామంటూ పోలీసులకు చెప్పడం దారుణమన్నారు. సెటిల్ చేసేశామంటూ కార్మికులకు లేఖలు పంపడం కార్మిక చట్టాలకు విరుద్ధమన్నారు. తక్షణం కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నా పేరు చంద్రశేఖర్ అండి. ఆర్ఏకే సెరామిక్స్ కంపెనీలో మేము 18 నుంచి 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నామండి. కార్మికులు అక్రమంగా 24 మందిని తొలగించారండి. ఈ రోజుకి 81 రోజులు అయ్యిందండి నిరసన. మేము ధర్నా చేసి 25 రోజులు ముగిసాయండి. యాజమాన్యం ఏమాత్రం స్పందించకుండా కార్మికులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుందండి. మేము ఈరోజు ఒంటికాల మీద నినాదం చేయడం జరిగిందండి. కార్మికులకు తెలియకుండా వాళ్ళ అకౌంట్లో సెటిల్మెంట్ చేసామని చెప్పేసి అమౌంట్ జమ చేశారండి. మేము దానికి వ్యతిరేకంగా స్పందించి మేము నోటీస్ కూడా పంపించడం జరిగిందండి. జేసీఎల్ వారికి, హెచ్ఆర్ మేనేజర్ వారికి. ఏమాత్రం యాజమాన్యం ఇంకా స్పందించకపోతే ఇంకా ఉద్రిక్తత చేసి మా ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ ధర్నా కార్యక్రమం ఇంకా ఉద్రిక్తత చేద్దామని మేము అనుకుంటామండి. మంచిర్యాల జిల్లా దండేపల్లిలో ఇల్లు లేని నిరుపేదలు 351, 352 సర్వే నెంబర్లో 4 ఎకరాలలో గుడారాలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, 3 ఎకరాల భూమి ఇస్తామంటూ మాయమాటలు చెప్పి మోసం చేసిందని, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హామీలు ఇచ్చి నెరవేర్చడం లేదని ఆరోపించారు. ఆర్డీఓ గారికి కానీ కలెక్టర్ కానీ ప్రతి రిప్రజెంటేషన్ ఇస్తున్నాం, ఇంటి స్థలాలు లేని వారికి ఇంటి స్థలాలు ఇవ్వాలని. ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నది, ఇంటి స్థలం లేని వారికి 5 లక్షల రూపాయలు ఇస్తామన్నది. ఇంటి స్థలం ఉన్న వారికి అలాంటి ప్రయత్నం లేదు, గవర్నమెంట్ చేయలేదు. కాబట్టి ఈ గవర్నమెంట్ ఇకనన్నా ఈ గవర్నమెంట్ పేదల మీద దయదలిసి ఈ యొక్క 351, 52 సర్వే నెంబర్లు 4 ఎకరాల స్థలంలో పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని, అట్లా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు కాబట్టి, ఆఫీసర్లు పట్టించుకోలేదు కాబట్టి ఈసారన్నా కనీసం పేదలపై దయించి ఈ యొక్క ఇంటి స్థలాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా సిపిఐ పార్టీ కోరుతున్నాను. ఈ భూమి పట్టభూమి అని తెలిసింది. అంతకుముందు మేము లేని వాళ్ళందరికీ చూసి దయచేసి మాకు ప్లేట్లు ఇవ్వగలరు. మేము ఇల్లు కట్టుకుంటామని కొన్ని రోజులు ఏడేం మాకు భూములు లేవు, జాగాలు లేవు, మా కడుపున వచ్చిన వాళ్ళకు కూడా లేదు. అంతే. శ్యామప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా పటాన్చెరు బీజేపీ నియోజకవర్గం కన్వీనర్ శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో పటాన్చెరు పంచముఖి హనుమాన్ దేవాలయం సమీపంలో మొక్కలు నాటే కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆడల్ రవీందర్, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజశేఖర రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నరేష్ మొదలగు వారు పాల్గొన్నారు. మరి ఆయన సన్నకాలం విజయం చేస్తూ నరేంద్ర మోడీ గారు మరి 3వ ప్రధానమంత్రి
పరిపాలన సాగిస్తున్న సమయంలో ఈ యొక్క శ్యామప్రసాద్ ముఖర్జీ గారి యొక్క వర్ధంతి జయంతి కార్యక్రమాలు ఈ మధ్యకాలంలో వారం రోజులుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జిల్లాలో సంగారెడ్డి జిల్లాలో అక్క గోదావరి అక్క అధ్యక్షుల ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు ఈ యొక్క చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్న ఈ కార్యక్రమాల ద్వారా శ్యామప్రసాద్ ముఖర్జీ మరి వర్ధంతి జయంతి కార్యక్రమాల మధ్యన ఈ కార్యక్రమాలు నిర్వహించడం సంతోషం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతాప్ చౌదరి చేసినటువంటి అక్క గోదావరి గారు, అలాగే రాజశేఖర్ గారు, పట్టణాధ్యక్షుడు నరేష్ గారు, అలాగే మరి పట్టణ పెద్దలు మనకు బీజేపీ పండుగలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ కార్యక్రమం. పెద్దవూరు మండల ఎంపీడీఓ ఆఫీసులో మండల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచ్ల సమక్షంలో ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు పులిమల కృష్ణారావు ఎంపీటీసీ పదవి విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీ మధ్యలో పదవి విరమణ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. మరీ ముఖ్యంగా ఎంపీపీ చెన్ను అనురాధ సుందర్రెడ్డి ఎంపీడీఓ స్పెషల్ ఆఫీసర్ సమక్షంలో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గ్రామ పంచాయతీ ప్రజలకు ఎల్లకాలం రుణపడి ఉంటానని అన్నారు. నా యొక్క శ్రేయాభిలాషులు, నా కోసం కష్టపడిన వాళ్ళు, నన్ను ఎంపీటీసీగా ఎంతో మంది నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎంపీటీసీల మండల ఫోరంగా నన్ను ఎంపీటీసీలు మండలంలో ఉన్న పార్టీలకు అతీతంగా ఉన్న ఎంపీటీసీలు అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి ఇంతకాలం నాకు అండగా నిలబడిన అందరికీ కూడా ఎంపీ చెన్ను అనురాధ సుందర్రెడ్డి గారు నా ఒక్కడే కాదు, చాలా అయినా కూడా నాకు చాలా ఆరోగ్యం బాగున్నా బాధకున్నా జనం కొరకు ఏదో ఒక పని చేయాలనే తాపత్రంతో చేతనైన వరకు చేసుకుంటూ వచ్చినాను. అందరూ కూడా నన్ను దీవించినందుకు, నన్ను ఆశీర్వదించి గెలిపించినందుకు, 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో పటాన్చెరు ఏరియా ఆసుపత్రి ముందు గల జగ్జీవన్ రామ్ గారి విగ్రహానికి కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. డివిజన్ అధ్యక్షులు అఫ్జల్ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. 100 కోట్ల నిధులతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టామన్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. డ్వాక్రా మహిళల సొమ్మును స్వాహా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్న రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. మిషన్ భగీరథ ఇంటెక్ వెల్ ను పరిశీలించిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. నర్సాపూర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ను తనిఖీ చేసిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. ఉప్పల్లోని యూపీహెచ్సిని పరిశీలించిన మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ గౌతమ్. So if you prefer updates, for more updates, keep watching BCN News. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.